సునాద స్వరము నవంబర్ 12. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసిదవు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో విరోధంగా వస్తాయి. ఎన్నో ప్రయత్నాలు, తలంపులు, ఆలోచనలు, మనుషుల మాటలు, క్రియలు జరుగుతుంటాయి. అయితే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, నీకు విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధమును వర్ధిల్లదని చెప్పాడు. మరి న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేస్తావని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరు వ్యతిరేకంగా వచ్చిన న్యాయ విమర్శలోకి తీసుకెళ్ళినా, దోషారోపణ చేయాలనుకున్న వానిపైన నేరస్థాపన చేయలాగున ప్రభు సహాయం చేస్తాడు. మాటల్లోంచి, క్రియల్లోంచి, ప్రతి తలంపులోంచి, వ్యతిరేకంగా వచ్చి ప్రతి పోరాటంలో నుండి మనల్ని కాపాడి రక్షించే దేవుడు. 23వ కీర్తన 5వ వచనం రాయబడి ఉంది, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అని. శత్రువులు ఉండరని ప్రభు చెప్పలేదు, కానీ వారి ముందరనే భోజనాన్ని సిద్ధపరుస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మనల్ని సిగ్గుపరచకుండా కాపాడి రక్షించే దేవుడు. మరి ఎన్ని ఆయుధాలు రూపింపబడినా కూడా అవన్నీ వర్ధిల్లకుండా కాపాడుతాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం రాయబడి ఉంది, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము అని. మరి ఎన్ని వ్యతిరేకంగా రూపింపబడిన ఎటువంటి రోగములు, వ్యాధులైనా, వ్యతిరేకంగా మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనల్ని ప్రేమించిన యేసు ప్రభు ద్వారా మనం అన్నిట్లో అత్యధిక విజయాన్ని పొందుతామని ప్రభు వాగ్దానం చేశాడు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధంగా ఏది పనిచేయలేదు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఏది విరోధంగా వచ్చినా, ఏది రూపింపబడినా అధైర్యపడొద్దు. మనుషుల ప్రయత్నాలైనా, ఎటువంటి స్థితి అయినా దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ఎవరు కూడా విరోధంగా పనిచేయలేరు. కాబట్టి విశ్వాసంతో విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధాన్ని దేవుడు వర్ధిల్లకుండా చేస్తాడు. నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా శత్రుల ముందు నాకు భోజనం సిద్ధపరుస్తాడని విశ్వాసంతో ఆయన పైన ఆధారపడదాం. ఎవరు దోషారోపణ చేయాలనుకున్న దేవుడు వారిపైన నేరస్థాపన చేసే ప్రభు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి విజయమును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఇరుదిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారికి వ్యతిరేకంగా ఏది విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధం వర్ధిల్లకుండా చేయండి దేవా. దోషారోపణ నుండి విడిపించి వారిపైన నేరస్థాపన చేసి మీరే శత్రు నుండి జయమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.